ఓకే, ఆన్ యువర్ మార్క్, గెట్ సెట్ గో. లగాయత్తు మోటు పతులు ఇద్దరు సండే జరగబోయే హెల్త్ కాంపిటీషన్ కి చాలా సీరియస్ గా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఎంతైనా ఫస్ట్ ప్రైజ్ ₹1,00,000 కదా, సీరియస్ గా ప్రాక్టీస్ చేయకుండా ఏం చేస్తాడు మరి? నువ్వు సీరియస్ గా ప్రాక్టీస్ చెయ్యి. రోజు పగలు రాత్రి తేడా లేకుండా మోటు కడుపు ఖాళీ లేకుండా చెయ్యి. ఆ దెబ్బతో మోటు బాగా బరువు పెరిగిపోతాడు. అప్పుడు ఆ పోటీలో తప్పకుండా నువ్వే గెలుస్తావు. ఎదుటి వాళ్ళని తినిపించి తాగిపించడంలో నాకు 20 ఏళ్ల అనుభవం ఉంది. మీరేం దిగులు పడకండి. కానీ సింగం గారి సంగతి ఏం చేద్దాం? సింగం గారు కూడా హెల్త్ కాంపిటీషన్ కోసమే ప్రాక్టీస్ చేస్తున్నారు. అతను మోటు కంటే బాగా లావుగా తయారయ్యే విధంగా నేను ఒక మందు ఇస్తాను. ఆ సంగతి నాకు వదిలేసి నువ్వు నీ పంచుడు. ఎవరు బాబు నువ్వు? అసలు నీకేం కావాలి? నేను నీ గార్డియన్ ఏంజెల్ని. ఏమిటి, మీరు మా గార్డెన్ ఏంజెలా? మీరు మా గార్డెన్ లో ఎంతకాలంగా ఉంటున్నారు? గార్డెన్ ఏంజెల్ కాదు బాబు, గార్డియన్ ఏంజెల్ని. నీ శ్రేయోభిలాషిని, నీ రక్షకుడిని. అవునా? కానీ నీ గెటప్ చూస్తుంటే నువ్వు డెవిల్లా ఉన్నావే. ఏంజెల్ గెటప్ వేసుకోవడం చాలా కష్టం, అందుకే డెవిల్ గెటప్ వేసుకుని వచ్చాను. బావుందా? నువ్వు నమ్మినా నమ్మకపోయినా నేను ఏంజెల్నే. నువ్వు చాలా కష్టపడి ప్రాక్టీస్ చేస్తున్నావు. నువ్వు ఎంత కష్టపడి ప్రాక్టీస్ చేస్తావో అంతకు 2 నేను నీకు మంచి విందు ఏర్పాటు చేస్తాను. సూపర్ సూపర్. కానీ నువ్వు ఈ విషయం ఇంకెవ్వరితోటి చెప్పకూడదు. నీ స్నేహితుడు పతులుతో కూడా చెప్పకూడదు, అర్థమైందా? చెప్పేది లేదు, చెప్పే ప్రసక్తే లేదు. సరే గానీ ఇప్పుడు తినేదానికి ఏమిస్తున్నావు? చాలు, ఈ వాళ్ళకి ఈ ప్రాక్టీస్ చాలు. అరే లేదు లేదు, అలా అనకు. ఎంత కష్టపడి వర్కౌట్ చేస్తామో అంతకు మించిన ఆహారం దొరుకుతుంది. సారీ, నా ఉద్దేశం అది కాదు. కష్టే ఫలి అన్నారు కదా, అది. ఓకే, ఇంకో 100 మీటర్స్ పరిగెడదాం. మోటు, నువ్వు ఆగిపోయావా? నువ్వు అలసిపోయావు, ఇంటికి వెళ్దాం పద. చూడు, ఇంటికి వెళ్ళాక ఏమీ తినడానికి వీల్లేదు. డైట్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, అర్థమైందా? అరే నిజానికి నేనే తినే మూడ్లో లేని పోతలు. ఏం మాయో తెలియదు గానీ నాకు అసలు ఆకలే వేయటం లేదు. లేదు లేదు, సారీ సారీ పెద్దన్నయ్య. కృతజ్ఞతలు నా గార్డెన్ ఏంజలా.
అరే నా ప్రాణమిత్రుడా, నా సహోదరుడా. ఏమండి పోలీస్ గారు, ఇడ్లీ దోశ ఏమైనా తింటారా? వాటన్నింటినీ ఎంతో రుచిగా వేడివేడిగా మా అమ్మగారు సిద్ధం చేశారు. అవును, అమ్మ చేత్తో వండింది అంటున్నారు కాబట్టి తప్పకుండా తింటాను. నేను తయారు చేసిన ఈ మందు తిని చింగం గారు మోటు కంటే లావైపోతారు. త్వరగా పెట్టండి, త్వరగా పెట్టండి. ఎంత డబ్బులు ఇవ్వాలి? లగాయత్తు పోలీసుల దగ్గర డబ్బులు తీసుకోవడం ఏంటండి? మీరు పోలీసులు అంటే మమ్మల్ని కాపాడేవారు. లగాయత్తా? ఇది నా స్నేహితుడు గసీటారాం ఊత పదం కదా. అరే నేను లగాయత్తు అనలేదు, లాగించు లాగించు అన్నాను. కావాలంటే మీరు నా స్నేహితుడు చిన్నస్వామిని అడగండి. నా రోగుల మీద ఒట్టే చెప్తున్నాను, ఇతను చెప్పింది నిజమే. అయ్యమ్మా, నా రోగుల మీద ఒట్టని చెప్పలేదు, మా అమ్మ మీద ఒట్టని చెప్పాను. సరే, ఇక మేము వెళ్ళొస్తాం. కన్ఫ్యూషన్, ఏదో కన్ఫ్యూషన్. రేపే మన కాంపిటీషన్. నీ బాడీ వెయిట్ ఎందుకు తగ్గలేదో నాకు అర్థం కావటం లేదు. ప్రతిరోజు కిలోమీటర్ల కొద్దీ పరిగెడుతూనే ఉన్నావు. అరే పతులు, నిద్రపో, చాలా టైం అయ్యింది. నిద్ర రావడం లేదు. పడుకోమంటే ఎలా పడుకోను? అరే నిద్ర పొమ్మంటున్నాను కదా. ఏంటి రుబాబు చేస్తావేంటి? నిద్ర రావట్లేదు మొర్రో అంటే పడుకో పడుకో అంటావేంటి? నిద్రపో 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 నిద్రపో. ఇప్పుడు వచ్చిందా నిద్ర? మొండోడు రాజు కంటే బలవంతుడు అని నీలాంటి వాడిని చూసే అన్నారు. సర్లే, నిద్రపోతాను. నన్ను నిద్రపోమ్మని ఆ కిటికీ దగ్గర ఏం చేస్తున్నావు మోటు? మోటు, ఎందుకని నీ మొహాన్ని అలా దాచుకుంటున్నావు? ఇలా తిరుగు. నువ్వేం చేస్తున్నావు మోటు? అసలు నీకు ఈ ఆహారం ఎవరు తెచ్చిస్తున్నారు? అరే మన గార్డెన్ ఏంజల్ నా దగ్గరకు వచ్చాడు. తనే రోజు నాకు ఆహారాన్ని ఇస్తున్నాడు. ఏంటి, గార్డియన్ ఏంజిలా? అంటే అతను రోజు నీకు ఆహారం ఇస్తాడా? అవునవును, అతనికి నేనంటే చాలా ఇష్టం. రోజు కేక్, పేస్ట్రీస్, బర్గర్, అసలు నాకు తెలియని వంటకాలు కూడా తినిపిస్తున్నాడు. ఈ రోజు తన శక్తియుక్తుల్ని నిరూపించుకున్న పోటీదారుడికే మొదటి బహుమతి లభిస్తుంది. అంటే ఘసీటి రామే వేషం మార్చుకుని మోటును ఆడిస్తున్నాడన్నమాట. వచ్చాయి వచ్చాయి వచ్చాయి. ఇదిగో, ఆలస్యం చేయకుండా తినే. ఇంకా నువ్వు చాలా ప్రాక్టీస్ చెయ్యాలి. థ్యాంక్ యూ ఏంజల్ అన్నయ్య గారు. సమోసాలు. ఈ రోజు ఈ పోటీలో మొదటి ఘట్టం బరువుల్ని ఎత్తడం. లగాయితో
మిత్రులారా, మొదటి బహుమతి గెలుచుకున్నది మన మోటో. ఈ ట్రోఫీతో పాటు అతనికి ₹1,00,000 బహుమతి కూడా లభించింది. సూపర్ సూపర్. అలా తెల్లమొహం వేసావేంటి ఘసీటే రామ్? మోటు ఎలా గెలిచాడు అనుకుంటున్నావా? పాపం మోటును ఓడించాలని చాలా ప్రయత్నాలు చేశావు. నీ అసలు రంగు తెలిసి నీ ప్లాన్ ని తిప్పికొట్టడానికి నీ కేక్ బదులుగా సమోసాలు ఇచ్చాను. ఇప్పుడు మోటు గెలుపు కారణం ఆ సమోసాలే తెలుసా? ద నేమ్ ఈస్ చింగం. చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. చెప్పానుగా, ఇంపాసిబుల్. గసీటరామ్, జట్కా, మీరు నాకు పెట్టిన ఇడలీలో ఏదో కలిపేసి పెట్టేశారు. చూడండి, నా పొట్ట కూడా ఇడలీలా ఉబ్బింది. నేను మీ ఇద్దరిని వదిలిపెట్టను. చట్టం మీద ఒట్టు, ఆగండి, మిమ్మల్ని వదలను.